తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ నేను మాట్లాడేదంటే కుమరవ సగం మాట్లాడుతూ పని హీరో సగం మాట్లాడి మొత్తం మాట్లాడచ్చు. ఈనాటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ప్రభాకర్ గారు, అలాగే ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన దాసరి సురేష్ గారు, అలాగే ఇందులో హీరోగా పనిచేసిన బన్నీ, అలాగే హీరోయిన్ గారు, ముఖ్యంగా మేడం గారు చాలా పెద్ద ఆర్టిస్టు. మొన్న ఆ మేడం గారిని మేము ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాం కామారెడ్డిలో. వందల సంఖ్యలో ఆడవాళ్ళు ఆమె ఫ్యాన్స్. ఒక గంటన్నర టైం వేస్ట్ చేసినాం. నేను ఆ రోజు చూసినప్ప ఆడవాళ్ళలో మేడంగా ఇంత బాగా రెస్పాన్స్ ఉందా, చాలాసేపు డాన్సులు చేసి ఈ మేడం కూడా తీసుకుపెట్టా అని చెప్పించారు. చాలా మంచి సెలెక్షన్ మా హీరో గారు, మేడం గారి సెలెక్షన్ బెస్ట్ సెలెక్షన్. తప్పకుండా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది, మంచి సినిమా అవుతుంది నేను అనుకుంటున్నా. దీనికి రెండు రకాల ఉన్నాయి. దీనిలో ఇటు బలగం అటు కాంతార రెండు మిక్స్ చేసిన లాగా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా అలాంటి సినిమానే కావాలి, ఇది ఒక పెద్ద హిట్ కావాలి. అలాగే వరకుప్పల యాదగిరి గారు చాలా పెద్ద మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా రీ రికార్డింగ్ చాలా బాగా ఉంది నిజంగా. ఈరోజు అటు మీద ఫోన్లో నుంచి నాకు ఆఫీస్ వచ్చినప్పుడు కానీ అంత అది లేదు. ఈరోజు ఇక్కడ చూస్తే బాగా ఉంది, థియేటర్లో చూస్తేనే చాలా బాగుంటుంది ఎందుకైనా. అలాగే ఈ కుమరవ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ తెలంగాణలో, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కెమెరామెన్ గారు చాలా బాగా పనిచేసిన అందరూ చెప్తున్నారు. మీకు సైకో అని పేరు పెట్టేసిండ్రు. రేపు నేను చేయబోయే సినిమా కూడా నేను పెట్టుకుంటా. అట్లాంటి పని చేసే వాళ్ళు కావాలి కదా ఎవరికైనా. మీరు మేడం అయితే పక్కా నా సినిమాలో. నేను కబాడీ సినిమా చేయబోతున్నా త్వరలో. దానికి మేడం నాలుగు అనుకున్నాను, చెప్పినాం కూడా, మిమ్మల్ని కూడా కంపల్సరీ తీసుకుంటా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలా మంది అతిథులు వచ్చినారు. ఎక్కువ మాట్లాడినారు అందరూ, కాబట్టి మీకు అందరికి బోర్ అయి ఉంటుంది. నేను చాలా తక్కువ మాట్లాడి ఫినిష్ చేస్తా. అంటే ముందుగా సురేష్ గారిని వెల్కమ్ చెప్తా ఉన్నాం. బ్రదర్ మీరేం భయపడద్దు, మేమున్నాం. మేమంటే మా దగ్గర 25,000 మంది మెంబర్స్ ఉంటారు. మేము అందరం ఉన్నాం. నీకు సునీల్ ఓకే మంచి డిస్ట్రిబ్యూటర్, కాకపోతే మంచి థియేటర్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నన్ను అడగండి.